హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తోడు నిరాశము కొట్టకుండా నియర్ బై వేదపాఠశాల పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన కాసి కట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు కలర్ఫుల్ గా గులాబీలు ఎంత బాగున్నాయో. వావ్, ఎంత అందంగా ఉన్నాయంటే డైలీ సాయంత్రం పూట ఆశ్రమం దగ్గరకు వచ్చి డైలీ పూజకి గులాబీ పూలు కోసుకెళ్తా పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకుండి. కానీ ఈ క్లైమేట్ కానీ ఈ పూలను చూస్తుంటే ఎంతో మైండ్ ఫ్రెష్గా చాలా ఆనందంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో 6ంటికి 7ంటి దాకా ఉంటాం అన్నమాట ఇక్కడే ఈ పూలల్లో ఈ తోటల్లో ఈ చూసుకుంటూ. ఆకుకూరలు శుభ్రంగా గోంగూరని ఆకుకూరలని అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆశ్రమం ఒక్కసారి విజిట్ చేయండి. తప్పకుండా మన ఆశ్రమం దగ్గర ఎవరైనా ముసలాళ్ళు ఉంటే, మీ ఇళ్ళ పక్కన ఎవరైనా చూడకుండా ఉంటే, పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు ఇంటిమేట్ చేయండి. ఫేస్బుక్లో నా నంబర్ ఉంది, రియల్గా యూట్యూబ్లో కూడా నా నంబర్ ఉంది. దిక్కులేని వాళ్ళు, పిల్లలు ఉన్నా లేకపోయినా చూడకుండా వదిలేసిన వాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఒక్క కడుపులో ఒక్క ముద్దే కదా మనం పెట్టేది. ఆప్యాయంగా చూద్దాం, ప్రేమను పంచుతాం, మనకు చేతనైంది హెల్ప్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.